తెలంగాణ ప్రజలు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారెంటీల కన్నా గత ప్రభుత్వంలో అవినీతి చేసిన నాయకుల చిట్టా బయటకు తీసి వాళ్ళను ఎప్పుడు కటకటాల్లో వేస్తారోనని కండల్లో ఒత్తులేసుకుని చూస్తున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన లోపాలను ఎత్తి చూపుతూ శ్వేతపత్రం విడుదల చేసిన కాన్నుంచి నాయకులు చేసిన దోపిడీని యాదికి చేసుకొని తిట్టని తిట్లు తిడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీలైనంత తొందరగా రాష్ట్ర సంపదను కొల్లగొట్టినోళ్లపై చర్యలు తీసుకుంటే హస్తం పార్టీకి ఇంకింత మైలేజ్ పెరుగుతుంది. గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని నమ్మిన ప్రజలు ఈసారి హస్తం పార్టీకి అధికారం అప్పజెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తే ఈ 2 పార్టీలు కూడా అన్నదమ్ములే అనే అనుమానాలు తలెత్తుతాయి. ప్రజా పరిపాలన మీద ఒక కన్ను, అవినీతి నాయకుల మీద ఇంకో కన్ను వేయండి కాంగ్రెస్ సోళ్ళు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఒకటి సూచన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే 100% ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ 6 గ్యారెంటీలు ఎట్లకైనా అమలు చేస్తారు, సరే దానిపైన ఓకే అట్లా ఉంచితే. అంటే ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ తర్వాత ఎక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, మీకు నిజంగా ఒకవేళ ఇండ్లు ఇట్లా ఉన్నాయి అనుకో, ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకొని లేని వాళ్ళకు అట్లా అన్యాయం చేయకండి. ఎందుకంటే ఎవరైతే నిజంగా నిరుపేదలు ఉంటారో, ఎవరైతే నిజంగా అవసరమైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫస్ట్ వచ్చేటట్టు చూడండి. ఆ తర్వాత మీరు తీసుకునే చాలా మందిని మనం చిన్నప్పటి ఇళ్ళనే కాదు ఏవైనా కానీ తెల్ల రేషన్ కార్డు ఉంటుంది, వాడు కార్లో తిరుగుతారు, ఫార్చునర్లో తిరుగుతారు, వానికి కమర్షియల్ షటర్లు ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, వానికి తెల్ల రేషన్ కార్డు. నిరుపేదకు మాత్రం రాదు అప్లికేషన్. కాబట్టి మీరే అంటే స్వచ్ఛందంగా మనమే అట్లా నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే పేదోళ్ళకి మంచి జరగాలి. ఫస్ట్ ఎవరైతే నిజంగా నీడెడ్ ఉంటారో వాళ్ళకి మంచి జరగాలి. ఆ తర్వాత మీరు తీసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పెద్దపల్లి రాజని ఏం చెప్తున్నా అంటే, మీరు ఇవి ఎట్లకైనా అమలు చేస్తారు, సరే ఇవి జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది, అది ఒక పద్ధతి ప్రకారం నడుస్తూ ఉంది. అయితే ఈ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి ఏవైతే ఉందో అన్ని రంగాలలో, ఇక్కడ ఇసుక దోపిడీ కానీ, లేకపోతే ల్యాండ్ మాఫియా కానీ, లేకపోతే ఇక్కడ రకరకాలుగా ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాల అవకాశాలు ఉపయోగించుకున్నారు. మొత్తం కూడా మోసం చేసిండు, దోపిడీ చేసిండు. కాబట్టి ఆ దోపిడీ చేసిన వాళ్ళపైన ఎంక్వైరీ జరగాలి, 100% వాళ్ళని తీసుకొని లోపలేయాలి. అది ప్రజానికం కోరుకుంటున్నారు అని చెప్పేసి పెద్దపల్లి రాజని చెప్తా ఉన్నారు.